Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కొత్తగా ఒక కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ ఏమీ కాదు, గుడ్లుతో అయితే కర్రీ చేస్తున్నాను. ఆ గుడ్లు ఎలా చేశానంటే ఆమ్లెట్ వేసి ఆ ఆమ్లెట్ని ముక్కల్లా కట్ చేసి కర్రీ అయితే చేశాను. ఈ కర్రీ ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేనైతే ఈ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు రొటీన్గా ఎలా అయితే మనం గుడ్లు కర్రీ చేసుకుంటామో అలా అయితే తీసుకున్నాను. అలాగే దీనికోసం అయితే నేను ఒక 4 గుడ్లు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఈ కర్రీ కోసం ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం కాగిన తర్వాత దీంట్లో నేనైతే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవడమే. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ కర్రీ ఏం కాదండి, మనం గుడ్ల కర్రీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేయాలి. కాకపోతే ఏంటంటే గుడ్లు ఉడకనిచ్చి మనం ఫ్రై చేసి వేస్తాం కదా కర్రీలో, అలా కాకుండా ఆమ్లెట్ వేసి మనం దీంట్లో వేసుకుందాం. అంతే, సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. అలాగే వెరైటీగా కూడా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మనం ఒకేలా ఎలా తింటాము, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకోవాలి గుడ్లతో. ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. సాల్ట్ వేసుకుని కొంచెం మగ్గనివ్వడమే. ఈ కర్రీ అయితే కొంచెం అయితే మగ్గింది కదా. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే నేను మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత నేను మీకు ఒకటి చెప్తాను, ఉల్లిపాయలు టమాటాలు ఏం చేయాలో. కొంచెం మగ్గిన తర్వాత ఈ సెపరేట్గా కొన్ని తీసేయాలి. తీసుకుంటే ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఎలా పెరుగుతుందంటే నేను చెప్తాను. కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని సెపరేట్ చేయాలి, కొన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇవైతే మిక్సీ పెట్టుకోవాలి. మిగతావన్నీ దీంట్లో ఉంచేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకునేవే. ఫ్రై చేసుకుంటే ఈ ముక్కలు అయితే మిక్సీ పట్టేయడమే. కానీ మిక్సీ పట్టే ముందు ఇంకో కొన్ని యాడ్ చేయాలి దీంట్లో. అదేంటంటే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 ఎల్లుల్లిపాయ రెమ్మలు అయితే వేసి దీంట్లో కొంచెం జీలకర్ర వేసి ఇది మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలు వేగనివ్వడం. ఇలాగా బాగా మగ్గబెట్టుకున్న తర్వాత దీంట్లో అయితే ఆ మిక్సీ చేసుకున్నాం కదా, తర్వాత యాడ్ చేద్దాం. దానికి ముందు అయితే నేను 4 గుడ్లు అయితే తీసుకున్నాను కదా, ఆ 4 గుడ్లు కూడా ఒక గిన్నెలో అయితే ఇలా తీసేసుకున్నాను. గుడ్లు చూసారు కదా, ఈ విధంగా అయితే 4 గుడ్లు కూడా సెపరేట్గా ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉప్పు కారం వేసుకుని దీంట్లో బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ కూడా పలుచగా వేయకూడదండి, నేను చెప్తున్నాను కదా. చూడండి, ఈ విధంగా అయితే చేయండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుందండి, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీంట్లో. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, సాల్ట్ అయితే చాలా ఎక్కువైతే కాదు, కొంచెం టేస్ట్ కోసం చప్పగా ఉండకుండా ఉండాలని నేనైతే కొంచెం కారం, సాల్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇది బాగా కలిపేసుకున్నాను దీంట్లో. బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఆమ్లెట్ వేసేసుకోవడమే. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఆ తర్వాత అయితే ఇదిగోండి, నేనైతే ఒక కడాయి పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఇది ఆమ్లెట్ వేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా అయితే మీకు ఏదైనా పెనం ఉంటుంది కదా, మనం అట్లు వేసుకుంటాం కదా, దోశలు వేసుకునే పాన్ ఏదైనా సరే, ఏది ఉన్నా సరే దాంట్లో అయితే కొంచెం మందంగా అయితే వేయాలి. ఈ ఆమ్లెట్ అయితే పలుచగా అయితే ఉండకూడదు, కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూసారు కదా, ఈ విధంగా వేసాను. ఈ ఆమ్లెట్ వేసుకుని నాకైతే ఇదైతే మా ఇంట్లో ఉంది కదా ఇలాంటిది, ఇలాంటి కడాయి ఉంది. మీకు లేని వాళ్ళు అయితే దోశ వేసుకునే పాన్ ఉంటుంది కదా, అలాంటి పాన్లో కూడా ఆమ్లెట్ వేసేసుకోవడం మన ఇష్టం అండి. దేంట్లో అయినా సరే ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఇలానే ఉండాలని కాదు. ఇది ఇప్పుడైతే తిప్పుకున్న తర్వాత ఇది కూడా ఇలాగ వచ్చింది. చూసాక ఎంత మందంగా వచ్చిందో ఆమ్లెట్ అయితే. దీన్ని అయితే నేను పీసెస్లో కట్ చేశాను. ఈ విధంగా అయితే పీసెస్లో కట్ చేస్తాను. కట్ చేసుకొని కర్రీలో అయితే వేసేసుకోవడమే. ఈ విధంగా కట్ చేస్తాను. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత మందంగా వచ్చిందో ఆమ్లెట్ అయితే.
ఇప్పుడైతే ఇదిగోండి కర్రీ ఉడుకుతుంది కదా, ఈ ఉడికే కర్రీలో అయితే నేను ఇదిగోండి ఇలా వేసేసుకోవడమే. కర్రీ అయితే మీకు చూపించలేదు, ఉప్పు కారం పసుపు మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా అవన్నీ వేసేసుకుని దీంట్లో వాటర్ పోసుకుని అప్పుడు నేనైతే కొంచెం ఉడికించిన తర్వాత ఈ ఆమ్లెట్ అయితే దీంట్లో వేసేసుకున్నాను. 4 పీసెస్లా కట్ చేశాను నేను. ఈ దీంట్లోకి మనకి కొంచెం పులుసు అనేది ఉన్నది కదా, ఆ పులుసు అయితే దీంట్లో పీల్చుకుంటుంది ఈ ముక్కలోకి. పీల్చుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గుడ్డు కన్నా ఇలాగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే చేసి చూడండి మీ ఇంట్లో కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను దీంట్లో నేను టేస్ట్ కోసం. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.